నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. లండన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ వెనక్కి తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని టన్నుల బంగారాన్ని తీసుకురానుంది. మరి ఆర్బీఐ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఎందుకుంది? దాన్ని లండన్లో ఎందుకు దాచిపెట్టింది? ఇప్పుడు మళ్ళీ దేశానికి ఎందుకు తీసుకొచ్చింది? దీనివల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే ప్రశ్నలు ఈ క్రమంలో మనకు ఎదురవుతాయి. అయితే ఆర్బీఐనే కాదు, ప్రపంచంలోని ప్రతి సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వలు మెయింటైన్ చేస్తుంది. కారణం దీనికి ఉంది. ఎందుకు అంటే రూపాయి కానీ డాలర్ కానీ ఎప్పుడు బలపడుతుందో ఎప్పుడు బలహీనపడుతుందో చెప్పలేం. ఏ దేశ కరెన్సీ అయినా ఆయా పరిస్థితుల దృష్ట్యా మారొచ్చు, కానీ బంగారానికి ఆ భయం లేదు. ఇది ఎప్పుడు విలువ తగ్గని కరెన్సీనే. అందుకే దేశ ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోకుండా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా బంగారం ఉపయోగపడుతుందని ముందు జాగ్రత్తగా దాన్ని అలా ఉంచుకుంటారు. అందుకే ప్రతి దేశం కూడా బంగారు నిల్వలను మెయింటైన్ చేస్తాయి. అలా ప్రపంచంలోని బంగారంలో 17% బంగారం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉందట. ఇక మన ఆర్బీఐ దగ్గర ఎంత బంగారం ఉంది అంటే 822 టన్నుల బంగారం. అందులో 408.31 టన్నుల బంగారం మాత్రమే మన ఇండియాలో ఉంది. మిగిలిన బంగారాన్ని యూకే లాంటి దేశాల బ్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇప్పుడు అలా నిల్వ ఉంచిన విదేశాల్లో బంగారమే మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు విదేశాల్లో బంగారాన్ని ఎందుకు పెట్టారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకు అంటే దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా భారత బంగారం విదేశీ బ్యాంకుల్లో ఉంది. ఇక 1991 తర్వాత బంగారాన్ని ఇలా తీసుకురావడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆర్బీఐ కొన్నేళ్ల క్రితం బంగారాన్ని కొంటోంది కూడా. 1990 తర్వాత 2009లో ఐఎంఎఫ్ నుంచి 200 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో దాదాపు 4 లక్షల గోల్డ్ బార్స్ ఉన్నాయి. అందులో కొంత బ్రిటన్ది. కాగా మిగతాదంతా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులకు చెందిందే. ఆయా దేశాలు తమ బంగారాన్ని సురక్షితంగా ఉండడం కోసం ఇక్కడ వాల్ట్ కొనుగోలు చేసి బంగారాన్ని పెట్టుకుంటుంటాయి. అయితే లండన్లోనే బంగారాన్ని ఎందుకు దాచాలి? వేరే దేశాల్లో లేదా స్వదేశంలో రక్షణ ఉండదా అంటే లండన్ ప్రపంచంలోనే అతిపెద్ద ముఖ్యమైన గోల్డ్ మార్కెట్లలో ఒకటి. ఇక్కడ బంగారాన్ని కొనాలన్నా అమ్మాలన్నా క్యాష్ చేసుకోవాలన్నా అక్కడ చాలా ఈజీ. అంటే లిక్విడిటీ చేసుకోవడానికి లండన్ చాలా సులభంగా ఒప్పుకుంటుంది. లండన్ తర్వాత న్యూయార్క్ కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అక్కడి ఫెడరల్ రిజర్వ్ కూడా సురక్షితమైన వాల్ట్ను అందిస్తుంది. ఈ రెండు దేశాలు విదేశీ బంగారాన్ని నిల్వ చేసుకోవడానికి మంచి అవకాశాలని కల్పిస్తాయి మిగతా దేశాలకు. మరి ఇప్పుడు ఇండియా బంగారాన్ని ఎందుకు వెనక్కి తేవడం అనే ప్రశ్న వస్తుంది. లండన్ బ్యాంకుకు మన బంగారం పెట్టుకున్నందుకు కొంత రుసుము చెల్లించాల్సి వస్తుంది, ఫ్రీగా ఉండదు. అయితే అది మనం ఇక్కడ కనుక మనం దగ్గర తెచ్చుకుంటే, ఇక్కడ మన దగ్గర పెట్టుకుంటే కట్టే జిఎస్టీ కంటే అది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల బ్యాంకు కూడా డబ్బు ఆదా అవుతుంది. ఇక ఈ బంగారాన్ని తెచ్చాక ఆర్బీఐ దీనికి జిఎస్టీ కూడా కడుతుంది. అది చూసుకున్నా కూడా రుసుముతో పోల్చుకుంటే తక్కువే. ఇక ఇంకో విషయం ఏంటంటే మన బంగారం విదేశాల్లో ఉండడం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకు అంటే ఇటీవలి ప్రపంచ పరిణామాలు చూసుకున్నట్లయితే దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం, ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక లావాదేవీలు, సంక్షోభాల సమయంలో మన బంగారం మళ్ళీ మనకు దక్కుతుందో లేదో నమ్మకం ఉండదు. మన నిల్వలు సీజ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే రష్యా $300 బిలియన్ బంగారాన్ని దాచుకుంటే ఉక్రెయిన్ వారు నేపథ్యంలో ఆ బంగారాన్ని స్తంభింపచేశారు. దీంతో రష్యా తన సొంత బంగారం మీదే అదుపు కోల్పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 బిలియన్ల నిల్వలున్నా వాటిని వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి ఆ దేశానిది. అలాగే మరో ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. దాదాపు $9.5 బిలియన్ విలువైన బంగారంలో $7 బిలియన్ విలువైన బంగారం అమెరికాలో ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి రాగానే అమెరికా ఈ నిధులను స్తంభింపచేసింది. కాబూలుకు ఇప్పటికీ ఈ నిల్వలకు యాక్సెస్ లేదు. అంటే భారత్ ఇంగ్లాండ్ మధ్య ఏవో విభేదాలు వస్తాయని మన నిల్వలు స్తంభింప చేస్తారని కాదు, కానీ మన బంగారం మన ఇంట్లో ఉండడం మరింత సురక్షితమని. ఇక దీంతో పాటు భావోద్వేగపరమైన యాంగిల్ కూడా ఇక్కడుంది. బంగారం అంటేనే సెంటిమెంట్, ఒక ఎమోషన్. మనకి
బంగారాన్ని అమ్మడం కానీ తనఖా పెట్టడం కానీ అంటే అపశకునంగా భావిస్తారు. యాక్చువల్గా 1990లో భారత్కు బంగారాన్ని అక్కడ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. ఇప్పుడు బంగారం వెనక్కి తీసుకురావడం శుభసూచకంగా భావిస్తున్నారు. ఇండియాకు తీసుకొచ్చిన ఈ 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ మరి ఎక్కడ పెడుతుంది అంటే ముంబైలోని మౌంట్ రోడ్లోని పాత ఆర్బీఐ ఆఫీస్లోను, నాగ్పూర్లోని ఖజానాలోను నిల్వ ఉంచుతారు. ఇక ఇటీవలి కాలంలో అంటే గత 2 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 2022-23లో 34.3 టన్నులు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 27.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొన్నది. ఇక ఇప్పుడు తీసుకువచ్చిన బంగారంతో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ $646.41 బిలియన్ చేరుకుంది. ప్రపంచంలోనే బంగారు నిల్వల విషయంలో భారత్ 9వ స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం నిరంతరం మన దేశ బంగారు నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. మొదటి స్థానంలో 8133.46 టన్నుల బంగారంతో అమెరికా ఉండగా తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్లు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో బలమైన దేశం అంటే ఆయుధాలున్న దేశం కాదు, ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశంగా లెక్కిస్తారు. అలా చూసుకుంటే మన దేశం మన బంగారాన్ని వెనక్కి తెచ్చుకోవడం, మన దగ్గర పెట్టుకోవడమే మంచిది. ఇక ఆర్బీఐ చేసిన పనికి అభినవ్ భారత్ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.